దళితులను వర్గీకరణ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ హక్కు ఉందని దళిత జాతీయ అధ్యక్షురాలు మల్లీశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖపట్నంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో చాలా మంది నాయకులు వర్గీకరణను అడ్డుకున్నారని అన్నారు. జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నాలు అయితేనేమి, కోర్టులో ఫైల్ చేసినటువంటి అప్పీల్స్ అయితేనేమి, ఏవైనా కూడా ముందుకు తీసుకొని ఈ వర్గీకరణని అడ్డుకున్నటువంటి సిచ్యువేషను గతంలో చాలా మంది నాయకులు చేశారు. కానీ ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని మాట్లాడదామని మీడియా ముందుకు రావడం జరిగింది. అసలు సుప్రీంకోర్టునైనా ఒకటే మాట అడుగుతున్నాను, రాజ్యాంగానికి లోబడి మీరు తీర్పులు ఇస్తున్నారా, లేకపోతే రాజ్యాంగాన్ని వ్యతిరేకించి లేకపోతే ధిక్కరించి మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాలి. అందరికీ చదువుకున్న మేధావులందరికీ ఆర్టికల్ 341 కోసం ఒక్కసారి నేను చదువుతాను. ఆర్టికల్ 341 of the Indian Constitution authorizes the President to declare certain caste clauses as the scheduled caste in a state of union and territory. It also states that Parliament can include, exclude any caste or tribe from the list. Similarly, provisions are the stands for the scheduled tribes in Article 341. నాకు తెలిసి రాష్ట్రంలో చాలా మంది మేధావులు ఉన్నారు. బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్, నేను అడుగుతున్న జనాలందరికీ, ఇది రాజ్యాంగానికి లోబడి ఇచ్చినటువంటి తీర్పా కాదా? ఏదో కమిటీ వేశారు, ఆ కమిటీలో 7 మంది ఉన్నారు, 7 మందిలో 6 మంది వర్గీకరణకి సానుకూలంగా ఇచ్చారు అంటే 6 మందిలో ఎస్సీ దళితులు ఉన్నాడా? ఒక్క మాట చెప్పండి, దళితులు ఉన్నారా? దళితులు లేనప్పుడు దళితుల బాధలు, దళితుల కష్టాలు, దళితుల అవమానాలు మీకు ఎలా తెలుస్తాయి? మీరు ఏ విధంగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? లేకపోతే తీర్పిచ్చినటువంటి మోదీ గారికి అడుగుతున్నాను, మీకే రోజన్నా దళితుల సమస్యలు తెలుసా? దళితుల మీద ఏ రోజన్నా మీరు పోరాడారా? దళితులు అవమానపడ్డ దాంట్లో 1% అనే మీరు ఫేస్ చేశారా? అంటరానితనానికి లోబడి ఇప్పటికీ కూడా అదే వివక్షతతో బాధపడుతున్నది మా జాతి. మా జాతిని విడదీయాలనే అంత ప్రేమ మా జాతి మీద మీకెందుకయ్యా? నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు నేను అడుగుతున్నాను, ఈ ఎన్డీఏ కూటమిలను ఎండగట్టుతో ఒక మాట అడుగుతున్నాను, ఎందుకయ్యా మీకు దళితుల మీద అంత ప్రేమ? అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మా కోసం ఫండ్స్ పెట్టండి. నిజంగా దళితులు ఫైనాన్షియల్ గా కుంగిపోతున్నాం, చితికిపోతున్నామని మీకు అనిపిస్తే మీరు పెట్టండి మా కోసం బడ్జెట్లో. బడ్జెట్లో ₹1 పెట్టరు, బడ్జెట్లో మా కోసం ఒక మాట మాట్లాడరు. ఎలక్షన్ వచ్చింది, లేకపోతే ఓట్ల కోసం, ఓట్ల బ్యాంకి కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మాతో అంటే దళితులతోటి, ఎస్సీలతోటి, ఎస్టీలతోటి ఏమి మీ ఆటలని అడుగుతున్నారు. ఒక్కసారి ఆలోచించాలి అందరూ. దళితుల్లో పుడతామా అన్నటువంటి వ్యక్తుల్ని ఇవాళ నిలబెట్టుకున్నాం, అది మన చాతకానితనం. చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, కూటమికి పనిచేసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, నా బాల సోదరులని అడుగుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను, ఎక్కడికి పోయారు మీరంతా? అంబేద్కర్ గారు ఆశాభావాలు, అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను చెప్పుకుంటూ తిరుగుతున్న మీరు నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టలేదంటే మీరు రాజకీయ లబ్ధి కోసం ఎవరి దగ్గర చేతులు చాచి ఇవాళ జాతిని తాకట్టు పెట్టారు అనేది ఒకసారి మీరు గమనించుకోవాలి. తాకట్టు పెట్టారు కాబట్టి ఒక్కరు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. మీకు ఆత్మాభిమానాలు లేవా? ఒక పోరాటం చేయలేరా? ఆల్రెడీ ఎప్పుడో సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని మళ్ళీ రీఫిల్ చేసి పెట్టారు అని అంటే అర్థం ఏంటి? లేకపోతే ఫెబ్రులో కొట్టేసిన దానికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చి నేనే విడదీస్తాను అని ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు అని అంటే వీళ్ళకి ముందుగానే తెలుసా? ఇప్పటికిప్పుడు వర్గీకరణ టాపిక్ తీసుకొని వచ్చి విడదీయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నాను నేను. ఈ జాతిని ఉపయోగించుకున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, ఎంఆర్ఓలు, గవర్నమెంట్ ఉద్యోగులందరినీ ప్రశ్నిస్తున్నాను, ఏమైపోయారయ్యా?
లక్షలు, గంటకి 1,00,000, గంటకి 1,00,00,000 ఇచ్చుకోలేక మనం ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్కి మనం తల ఒగ్గాల్సి వచ్చింది.